ఈ వీడియో లెంత్ ఎక్కువైంది. సో నేను పార్ట్ 1, పార్ట్ 2 కింద చేసిన 78 ఎపిసోడ్‌ని పార్ట్ 1కి సంబంధించింది ఇది. పార్ట్ 2కి సంబంధించింది నేను లింక్ కింద ఇస్తాను. అట్లాగే పార్ట్ 2కి సంబంధించిన వీడియో ఏదైతే ఉందో దాని కింద నేను పార్ట్ 1 లింక్ ఇస్తాను. చెక్ చేయండి. థ్యాంక్ యూ. సో నామినేట్ చేసినప్పుడు ఏంటంటే మీరు నైట్ కూర్చొని మాట్లాడుకుంటూ అది ఇది కొంచెం రాంగ్ పోర్ట్రేట్ అయిపోయిందనమాట. దాని ద్వారా చాలా పెద్ద గొడవ జరిగింది వాళ్ళిద్దరి మధ్యలో కూడా. అప్పటికి ఎమాన్యుయల్ వెళ్ళి చెప్తున్నాడు, నువ్వు మాట్లాడించాలి తప్పు, నువ్వు మాట్లాడించాలి తప్పు, నువ్వు ఆ మాట వెనక్కి తీసుకో అని చెప్పడం జరిగింది ఇమాన్యుయల్ సంజన గారికి. సో ఆల్రెడీ మార్నింగ్ జరిగిందనమాట. సంజన గారికి తనోజ్ వచ్చేసి ఒక సీట్లో కూర్చొని ఒక చైర్లో కూర్చునేది. అండ్ సోఫాలో వచ్చేసి సంజన గారు, డెమాన్ పవన్, రీతు వీళ్ళు నలుగురు ఉన్నారు. అక్కడ డిస్కషన్ ఏదో జరుగుతుంది ఉన్నారు. తర్వాత డెమాన్ పవన్, రీతు వెళ్ళిపోయారు అక్కడ నుంచి. వెళ్ళిపోయిన తర్వాత సంజన గారు వచ్చేసి తనుజని అడిగింది. తనుజని అడిగితే ఇద్దరు లవ్వా ఏంటి, అసలు ఫ్రెండ్షిప్ కాదంటారు, రిలేషనా ఏంటి అని అంటే తనుజ వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్షిప్ లవ్ అయితే కాదు, ఫ్రెండ్షిప్ లవ్ కాదు అని చెప్పడం జరిగింది. కానీ సంజన గారు కూడా పెట్టే పాయింట్స్ కూడా కొంచెం స్ట్రాంగ్ పాయింట్స్ పెట్టారని అనుకుంటున్నాను నేను. రైతు నా మాట అనడం మాత్రం చాలా పెద్ద తప్పు. అది వెనక్కి తీసుకుంటే బాగుండేది. అలా అనకూడదు. ఆడపిల్లలు అలా ఒక నేషనల్ టెలివిజన్ షోలో అలా అనడం కూడా చాలా తప్పు. నెక్స్ట్ తనుజ వచ్చేసి దివ్య నామినేట్ చేసింది. దివ్య వచ్చేసి తనుజ నామినేట్ చేసింది. పర్సనల్గా నాకు ఏమీ లేదు, బట్ తనుజ చెప్పింది అన్నమాట దివ్యతో. పర్సనల్గా అయితే ఏమీ లేదు, మన ఇద్దరి మధ్యలో వేరే వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి గొడవ ఎక్కువైపోతుంది. సో మనం ఇంతతో స్టాప్ చేద్దాం, ఇకపైన మనం ఫ్రెండ్స్గా ఉందాం అని చెప్పడం జరుగుతుంది తనుజ దివ్యతో. సో దివ్య ఇమీడియట్గా మళ్ళీ ఒకసారి హక్ చేసుకుందాం అని హక్ చేసుకుంటారు. అందరికి పెద్ద షాక్ అనమాట. మేబీ భరణి గారు కూడా చాలా షాక్ అయి ఉంటారు. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్యన చాలా నలిగిపోయాను, వాళ్ళిద్దరు లాస్ట్ చూస్తే ఇలా ఫ్రెండ్స్ అయ్యారు అని చెప్పేసి భరణి గారు షాక్లో ఉంటారు. ఎందుకంటే తనుజ స్టార్టింగ్ నుంచి ఎవరైతే గొడవ పెట్టుకుంటారో వాళ్ళ దగ్గరనే మళ్ళీ కలిసిపోయి మళ్ళీ ఫ్రెండ్లీగా ఉంటారు. తనుజ చాలా మాస్టర్ మైండ్, గేమ్ మాత్రం చాలా బాగా ఆడుతూ ఉంటుంది. ఎవరి దగ్గర అయితే గొడవ పెట్టుకుంటారో మళ్ళీ వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేస్తుంది, రైవర్ని పెట్టి కూడా. సో దివ్య దగ్గర కూడా బాగా స్టార్టింగ్ నుంచి బాగా గొడవ ఫుల్గా ఉండి కొంచెం మాట తెలియట్లేదు ఆ వర్డ్ రైవల్రీ ఉండి. సో దాని ద్వారా లాస్ట్ వీక్ అంటే సండే రోజు నామినేషన్ లేకుండా పెట్టానమాట బిగ్ బాస్. సో ఇప్పుడు ఇలా చూసుకుంటే మండే రోజు 12th వీక్ నామినేషన్ వచ్చేసరికి ఇలా ట్విస్ట్ ఇస్తే బిగ్ బాస్ కూడా షాక్ అయి ఉంటారు. వీళ్ళిద్దరు మళ్ళీ కలిసిపోవడం ద్వారా ఏదైతే కలిసిపోయారో ఆ విధానం చూసి బిగ్ బాస్ కూడా షాక్ అయి ఉంటారు. సో ఫైనల్గా ఇద్దరు కలిసిపోయారు మళ్ళీ. సో మేబీ ఏంటంటే మా ఫ్యామిలీ వీక్ అయిన తర్వాత కొంచెం ఇద్దరిలో కూడా చేంజెస్, అంటే మా గేమ్ ప్లానింగ్ అయితే మార్చుకోవాలి ఖచ్చితంగా. సో ఇదనమాట రీతు అండ్ సంజన గారిలో మధ్య ఇద్దరిలో ఎవరిది తప్పని అనుకుంటున్నారో మీరు కామెంట్ చేయండి. అలాగే డెమాన్ పవన్ అండ్ కళ్యాణ్ అండ్ రీతు నలుగురిలో అంటే ఏదైతే జరిగిందో ఇక్కడ గొడవ కళ్యాణ్ వర్సెస్ డెమోన్ అన్నట్టుగా అక్కడ ఇమాన్యుయల్ నామినేట్ చేశాడు. కానీ ఇమాన్యుయల్